కలలు కనండి, ఆ కళను నెరవేర్చుకునేందుకు కృషి చేయండి. ఇది అబ్దుల్ కలాం చెప్పిన మాట. అయితే ఆ కళలు కనాలంటే కూడా వాటిపైన అభిరుచి కలిగించే విధమైనటువంటి అవకాశం కూడా కల్పించాలి. అందులోనూ సైన్స్ లాంటి వాటి మీద మక్కువ పెంచాలంటే అలా జరిగే ప్రయోగాలు ఏ విధంగా ఉంటాయి, సైన్స్ తోటి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, కొత్తగా వస్తున్నటువంటి ప్రయోగాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి సైన్స్ సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించినప్పుడు మాత్రమే నేటి పిల్లలే రేపటి సైంటిస్టులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఎట్లా ఉంది మామూలుగా ఇక్కడ సైన్స్ సెంటర్కి వచ్చారు కదా, ఇక్కడ ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఇవన్నీ కొత్త కొత్త ఇవన్నీ తెలుసుకున్నారు. మనకు కావాల్సినవన్నీ ఒకటే కాడ చూసుకున్నాం మేము. ఇక్కడ వీటిని చూసి మేము చాలా నేర్చుకున్నాము. ఇక్కడ చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డిఎన్ఏ గురించి ఉంది. ఇంకా చాలా హ్యూమన్ స్కెలిటన్ అయినా మన లైఫ్కి సంబంధించి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా బాగా అంటే ఇప్పుడు ఇవి చూశారు కదా, ఇవి చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే మీరు కూడా ఫ్యూచర్లో సైంటిస్టులు కావాలనో శాస్త్రవేత్తలు కావాలనో మీరు అనుకుంటున్నారా? ఇవి చూసినప్పుడు ఈ ప్రయోగాలు కావచ్చు, ఈ ఎగ్జిబిట్స్ కావచ్చు, ఇవన్నీ ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఒక సైంటిస్ట్ అయితే బాగుండు, ఇవన్నీ మనం కూడా తయారు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఏదో ఒకటి కనుక్కోవాలి మనం కూడా అని అనిపిస్తుంది. ఏమేమి చూసారు ఇక్కడ? ఇంకెలా ఉంది అనిపిస్తుంది రీజనల్ సెంటర్ ఇక్కడికి వచ్చినప్పుడు? అన్ని ఎగ్జిబిట్స్ ఏవి మీకు నచ్చినాయి? ఇక్కడైతే నాకు హ్యూమన్ స్కెలిటన్ నచ్చింది. అక్కడ ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి, ఇంకా మన ఎర్త్ గురించి అయినా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల ఏదైనా ఒక సైంటిస్ట్లా ఇట్లా గొప్ప ఆలోచించి నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే నిజంగా సైన్స్ ఇంత డెవలప్మెంట్ లేదా ఇన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి, తర్వాత ఇట్లా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే ఏమైనా తెలిసినట్టు అనిపించిందా? తెలిసినట్టు అనిపించలేదు. అసలు ఇంత ఉంటుందని అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుసుకునే దానికన్నా ఇక్కడ చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది. డైరెక్ట్గా లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. కొంతమంది విద్యార్థులు ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం హ్యూమన్ స్కెల్టన్కి సంబంధించి ఇది ఎట్లా ఉంటుంది మన లోపల బాడీ, ఇదంతా కూడా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే పుస్తకాల్లో చదువుకోవడం అనేది ఒక తీరుగా ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్గా చూడటం. అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అంతా కూడా ఎట్లా అనిపిస్తున్నాయి డైరెక్ట్గా చూస్తున్నారు? రోజు అయితే మీరు బుక్స్లో చదువుతుంటారు సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులో కూడా, అవి చదివినప్పుడు ఇవి ఈ సైన్స్ సెంటర్కి వచ్చి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? రోజు ఉండేటివే ఇక్కడ కూడా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ రోజు డైలీ లైఫ్లో వాడేవే ఇక్కడ కూడా ఉంటాయని చెప్పి టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. లైవ్లో చూడడమే ఇంకా అర్థం అవ్వడం ఈజీగా ఉంది. ఇవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే ఉదయం నుంచి చూస్తున్నారు ఇదంతా చూస్తున్నారు కదా, ఈ ప్రయోగాలు కావచ్చు, ఈ ఎగ్జిబిట్స్ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? సార్ బాగా అనిపిస్తుంది. సార్ కూడా మమ్మల్ని ఏదో వర్క్షాప్ అని తీసుకొచ్చారు, ఇదంతా చూపిస్తారని అనుకోలేదు. చూపించేసరికి చాలా హ్యాపీ ఉంది. అంటే ఈ వర్క్షాప్ లాగా తీసుకొచ్చారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను? పెద్ద అయినాక సైంటిస్ట్ కావాలన్నా నా గోల్ సైంటిస్ట్ అని అవ్వడం ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనకి చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. చాలా ఎక్స్పెరిమెంట్స్ వరకే ఉన్నాయి ఇక్కడ. ఎక్స్పెరిమెంట్స్ గురించి మాకు పెద్ద అయినాక కూడా ఇవి ఏమైనా యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాం. ఎట్లాంటి సైంటిస్ట్ కావాలనుకుంటున్నారు? అలా ఏం లేదు, సైంటిస్ట్ అవ్వాలని. ఎట్లా ఉంది మీ గోల్? ఎట్లా ఉంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా? మారలేదు, చాలా బాగా అనిపించింది. అంటే సైంటిస్ట్లో వీళ్ళ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ స్కెల్టన్ది చాలా బాగా నచ్చింది. మీరు బుక్స్లో చదువుకున్న దానికి ఇట్లా చూడడానికి ఏమన్నా వేరియేషన్ ఉంది అనిపిస్తుందా? బుక్స్లో అయితే పిక్చర్స్లో చూస్తాం, కానీ ఇక్కడ లైవ్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. బుక్స్లో అంటే టీచర్స్ చెప్తారు, కానీ లైవ్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చారు కదా, ఈ ఎగ్జిబిట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. ఏమేమి చూసారు? ఎట్లా? మేము వాటర్ సైకిల్ చూసినాం. ఇక్కడ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది వాటర్ సైకిల్ గురించి. ఇక్కడ క్లియర్ ఎవాపరేషన్ ఎట్లా అవుతుంది అదంతా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. కావాలంటే మనం ఇక్కడ రీడ్ చేసుకొని కూడా అర్థం చేసుకోవచ్చు. చూసినప్పుడు ఇక్కడేమో ఎలా పనిచేస్తుంది అనేది ఉంది, తర్వాత ఆ ఎగ్జిబిట్ కూడా కనిపించి రెండు చూసిన తర్వాత మీకు పూర్తిగా దీని మీద ఒక అవగాహన వచ్చినట్టు అనుకోవచ్చా? రియల్గా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇక్కడ ఇంకా చాలా బాగుంది. మనమే రీడ్ చేసుకుంటే ఇంకా రీడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. చాలా బాగుంది ఇక్కడ. ఇవి విద్యార్థులకు ఉపయోగపడతాయి అంటారా ఇట్లాంటి ఎగ్జిబిట్స్ కానీ ఇట్లాంటి సైన్స్ సెంటర్? యాక్చువల్లీ టీచర్స్ చెప్తా అంటే అర్థం చేసుకోవడం కానీ ఇట్లా రియల్గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది విద్యార్థులకు.
కొన్ని ఉంది. ఎట్లా ఉందమ్మా నీకు ఇక్కడికి వచ్చావు కదా, ఏమేమి చూసావు ఈ సైన్స్ సెంటర్లో? ఎట్లా ఉంది సైన్స్ సెంటర్? సోలార్ సిస్టమ్, వాటర్ వేపర్, రెయిన్ డెజర్ట్, సైన్స్కి సంబంధించింది, ఫోటోసింథసిస్, ఇక్కడ చాలానే ఉన్నాయి. ఎట్లా అనిపించింది మరి? చాలా బాగా అనిపించింది. కొంతమంది విద్యార్థులు వాళ్ళతో కూడా మాట్లాడదాం. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టుందిగా మీరంతా కూడా. ఏమి ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది దీన్ని చూస్తే? దీన్ని చూస్తే రియల్ ఫోటోసింథసిస్ కూడా చూడాలనిపించింది. ఎట్లా అంటే క్యాజువల్గా అయితే టెక్స్ట్ బుక్లో చూస్తాము, ఇక్కడ రియల్గా చూసేసరికి కొంచెం బాగున్నది. ఇప్పుడు ఇది చదివిన తర్వాత అంటే మీకు ఏమన్నా అర్థమైందా? దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అర్థమైంది. మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ లీవ్స్ తీసుకొని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మనకు ఆక్సిజన్, ఫుడ్ అండ్ ప్రిపేర్ చేస్తాయని అర్థమైంది. సన్లైట్ తీసుకొని ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి మనకు వదిలేస్తుందని అర్థమైంది. ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం ఈ సైన్స్ సెంటర్ తిరిగినప్పుడు ఇదంతా చేసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? చాలా బాగా అనిపించింది. క్లాస్లో చెప్పిన దానికన్నా ఇలా చూస్తే ఇంకా చాలా బాగా అర్థమైంది. పెద్దగా అయినాక మేము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసి నేషనల్ అవార్డ్స్ అవి ఇవి తీసుకొని మంచిగా ఉండాలని అనిపిస్తుంది. ఎట్లుంది ఎగ్జిబిషన్స్ ఇదంతా? ఇంకా కొన్ని పని చేస్తలేనట్టుంది కదా? కొంచెం పని చేస్తలేవు. ఎట్లా ఉండాలనుకుంటారు? ఇది మొత్తం పర్ఫెక్ట్గా మంచిగా ఉంటే మాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అని ఉన్నది. ఎట్లా ఉంది ఇక్కడ? ఇంకెలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా మంచిగా లైటింగు అవన్నీ మంచిగా అట్రాక్ట్ అవుపియాలి అందరికీ. ఇట్లా అయితే అందరూ ఇంకా ఆతృతగా ఉంటారు. అరే ఈడ సైన్స్ సెంటర్ ఉంది, మనకు మంచిగా అన్నీ చూపిస్తుంది, అట్లా అందరికీ అట్రాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా ఉంది. మనం టెక్స్ట్ బుక్లో చూస్తాం ఇవన్నీ సైన్స్, రియల్గా చూడాలని ఒక ఆతృత ఉంటుంది. కాకపోతే ఈ ద్వారా మనకు అన్నీ చూసినాం. ఇది విద్యార్థులు అయితే చాలామంది ఇవి చూసిన తర్వాత ఈ సైన్స్ సెంటర్కి సంబంధించినటువంటి వచ్చిన తర్వాత విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళలో అయితే ఒక అభిరుచిని కలిగించిందని చెప్పచ్చు. ఎందుకంటే రీజనల్ సైన్స్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ ఇవన్నీ చూసిన తర్వాత జనరల్గా కూడా మేము లెసన్స్ వింటాం, పాఠాలు టెక్స్ట్ బుక్స్లో చూస్తాం, కానీ అవన్నీ కూడా ఇక్కడ లైవ్లో చూడడంతో కావచ్చు, లేదా ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇంకా ఈ రీజనల్ సైన్స్ సెంటర్కి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా విద్యార్థుల్లో వ్యక్తమవుతుంది. ఈ వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్కి సంబంధించి ప్రస్తుతం కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే పనిచేయట్లేదు, చాలా సంవత్సరాలు అవుతుంది, ఇవి మెయింటెనెన్స్ లేకపోవడం కావచ్చు, రకరకాల. ఇక్కడికి వచ్చారు కదా, ఈ సైన్స్ సెంటర్ ఇదంతా చూస్తే ఏమనిపించింది? చూడడానికైతే బాగుంది. మేము ఇక్కడ విజిట్ చేసాము, బట్ కొన్ని ఎక్విప్మెంట్స్ పనిచేయట్లేదు. సో విజిటర్ కూడా రావాలంటే కొంచెం బెటర్గా ఇన్నోవేషన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా రీమోడల్ ఇంకా కొన్ని వర్క్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అన్ని ఎక్విప్మెంట్స్ పనిచేస్తున్నాయి, ఎట్లా ఉన్నాయి అసలు? కొన్ని చేస్తున్నాయి, కొన్ని చేయట్లేదు. ఇంకా ఇది సపోజ్గా ఇది వర్క్ చేయట్లేదు, ఇవి కొంచెం వర్క్ బయోడైవర్సిటీ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం మంది వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడ అంటే విద్యార్థులకు వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ఈ మొత్తం ఎక్విప్మెంట్స్ పనిచేస్తే ఇప్పుడు బయోడైవర్సిటీ గురించి మనం చూసిన కంటే కంప్యూటర్ నడిస్తే దాని మించి మనకు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి, అవగాహన పెరుగుతుంది. ప్లస్ ఇంకేంటంటే ఇది నడుస్తుంటే చాలామంది వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ నడవట్లేదు, అది కొంచెం డెవలప్ చేసి ఇంకా కొంచెం పెంచితే పబ్లిక్స్ కొంచెం దీని గురించి అర్థమైతే చాలామంది వస్తారని అనుకుంటున్నాను నేను. ఇక్కడ వరకు అరౌండ్గా మన 16 ఎక్స్పెరిమెంట్ వరకు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పిల్లలు వచ్చినప్పుడు క్లాస్లో వాళ్ళు ఓన్లీ థియరిటికల్గా నేర్చుకోవడానికంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఈజీగా నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది సార్. వాళ్ళు క్లాస్లో నేర్చుకున్న దానికి కొంచెం ఇక్కడ అంటే వాళ్ళు సింపుల్గా లైవ్ ఎక్స్పెరిమెంట్తో సహా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు మైండ్ పవర్ కూడా అంటే మైండ్ మెమరీ కూడా చాలా ఉంటుంది. అరౌండ్గా ఇక్కడ 16 ఉన్న యాక్టివిటీస్లో కూడా కొన్ని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని వర్క్ చేస్తున్నాయి, కొన్ని వర్క్ చేస్తలేవు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ అన్నీ మనం వర్క్ చేస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకునేటట్టు ఉంటుంది అని దీన్ని కూడా కొంచెం రీబిల్డ్ కొంచెం మోడలింగ్ చేస్తే బాగుంటుందని. జపాన్స్ లాగా మనం ఇంకా చాలా డెవలప్ కావాల్సింది ఉన్నది. అంటే జపాన్స్లో చాలా 30 years ముందు ఉన్నారు, వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. ఇంకా 30 years డౌనే ఉన్నాం. ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్, కంప్యూటర్ సిస్టమ్స్ కొన్ని పనిచేస్తలేవు, కొన్ని గ్రావిటీస్ ఫోర్స్లు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కొన్ని పనిచేస్తలేవు. 16 ఎక్స్పెరిమెంట్ ఉన్నాయి, కొన్ని పనిచేస్తలేవు, కొన్ని పనిచేస్తున్నాయి. దీని మీద గవర్నమెంట్ కొంచెం
యాక్షన్ తీసుకొని మంచిగా చేపిస్తే వచ్చే చిల్డ్రన్స్ కూడా వచ్చే స్కూల్ నుంచి వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ వాళ్ళు డెట్ ప్రాక్టికల్ నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చి బుక్కులు నేర్చుకునే కన్నా మన డెట్ ప్రాక్టికల్స్ చేస్తుంటే అది మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి. అది థియరీ చదవకుండా డెట్ దాని నాలెడ్జ్ రీడింగ్ ప్రాక్టికల్ చేస్తే అవి మన ఫిక్స్ అయిపోతాయి బ్రెయిన్లో. ఇంకా గవర్నమెంట్ దీని మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొంచెం ఇంకా ఎక్విప్మెంట్స్ కంప్యూటర్ సిస్టమ్స్ కొన్ని పనిచేస్తలేవు, దాని మీద కొంచెం ఫోకస్ పెడితే కొంచెం అన్ని వర్క్ అవుతాయి. వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్లో ప్రతి ఎగ్జిబిట్ బిట్ కూడా విద్యార్థులకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. చాలా రకాలైనటువంటి వాళ్ళలో జిజ్ఞాసను పెంచుతాయి. వాళ్ళు కూడా మరిన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది కూడా తెలుసుకుందాం. అంటే చాలామంది విద్యార్థులు వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాలు చూస్తారు. చూసినప్పుడు ఒక తీరుగా ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా వాళ్ళు చాలా అర్థం చేసుకోవడానికి అవకాశం. వచ్చినప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు? సో ప్రతి ఒక్క ఎగ్జిబిట్ వచ్చేసి మనకు క్లియర్ కట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో దాంట్లో ఒక్కొక్క ఎగ్జిబిట్లో ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంటుందండి. సో ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది ఎలా వర్క్ చేస్తుంది, సో ఆ ఎగ్జిబిట్ ఎలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క ఎగ్జిబిట్ వచ్చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఈ ఎగ్జిబిట్స్లలో ఎక్కువగా చాలామంది స్టూడెంట్స్కి వేటి మీద సందేహాలు వస్తుంటాయి, వాళ్ళు చాలామంది డౌట్స్ అడగడం కానీ దేని మీద ఎక్కువ కనిపిస్తుంటుంది, ఎక్కువ ఏది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది? ఫస్ట్ వచ్చేసి అక్కడ మ్యాజిక్ ట్యాప్ ఉంటుందండి. సో మ్యాజిక్ ట్యాప్ అంటే సో అక్కడ ఎలా అంటే వితౌట్ కనెక్షన్ ట్యాప్ ఉంటుంది. సో వాటర్ మాత్రం వస్తూ ఉంటాయి. సో బట్ ఎలా వస్తున్నాయి, వాటర్ ఎలా వస్తున్నాయి అన్న పిల్లలకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎలా అంటే మిడిల్లో ట్రాన్స్పరెంట్ ట్యూబ్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది అన్నట్టు. అట్లా ఇంకా ఇప్పుడు హ్యూమన్ బాడీకి సంబంధించి కావచ్చు, లేదా బయోడైవర్సిటీకి సంబంధించి ఇట్లా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిల్లో ఇంకేవి అట్లా బాగా మీకు బాగా వాళ్ళ నుంచి డౌట్స్ వచ్చినాయి? స్కెలిటన్ ఉంటుంది సార్, స్కెలిటన్ ఉంటుంది. స్కెలిటన్ ఇది రియలా లేకపోతే ఫేకా అని అంటున్నారు. సో మనకు రియల్ అనేది ఉండదు కదా. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి మనం చేసినాము. సో టోటల్ వచ్చేసి ఎన్ని బోన్స్ ఉంటాయి, సో జాయింట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఇక్కడ వచ్చేసి ఫిజిక్స్ ఉంటాయి. యాక్చువల్గా అక్కడ వచ్చేసి 2 వ్యాగన్సే ఉంటాయి. బట్ ఇక్కడ 2 మిర్రర్స్ అనేటివి ప్యారల్గా ఉన్నప్పుడు ఆ మిడిల్లో ఉన్న 2 వ్యాగన్స్ అనేటివి మనకు మల్టిపుల్ రిఫ్లెక్షన్ కనిపిస్తాయి అన్నట్టు. సో అందుకే పిల్లలు అంత లాంగ్ ఉన్నది అన్నట్టుగా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంటే ఇది ఏంటి అంటే సో ఫన్ఫుల్గా నేర్చుకోవడం అన్నట్టు. సో ఈ ఫిజిక్స్ అనేది ఫన్ఫుల్గా నేర్చుకోవడం. ఈ 2 గ్యాలరీస్లో ఫిజికల్ బేసిక్సే ఉంటాయి. సో ఈ యొక్క సైన్స్ సెంటర్లో 4 గ్యాలరీస్గా విభజించబడింది. మొత్తం కూడా 69 ఎగ్జిబిట్స్ ఈ సైన్స్ సెంటర్లో పనిచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఈ సైన్స్ సెంటర్ 2015 ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఈ బిల్డింగ్ సివిల్ వర్క్స్ రెనోవేషన్స్ అవసరమని గవర్నమెంట్ని మేము కోరడం జరిగింది. బిల్డింగ్ సివిల్ వర్క్స్తో పాటు రెనోవేషన్, బిల్డింగ్ అవుట్ సైడ్ ఇన్సైడ్, అదేవిధంగా ఇందులో సెంట్రల్ ఏసీ, అదేవిధంగా ఈ యొక్క సైన్స్ సెంటర్కి నిత్యం విద్యార్థులు వస్తున్న క్రమంలో దీనికి ఒక క్యాఫెటీరియా అవసరమని మేము గవర్నమెంట్ని కోరడం జరిగింది. దాంతోపాటు ఆడిటోరియం కూడా ఒక ఆధునికకరమైన ఒక ఆడిటోరియము, అనేక సమావేశాలు పెట్టుకోవడానికి విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ పెంచేందుకు గాను అనేక మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆ కార్యక్రమాలకు గాను ఒక ఆధునికకరమైనటువంటి ఆడిటోరియం కూడా అవసరమని చెప్పి మేము కోరడం జరిగింది. ఈ మధ్య కాలంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క సైన్స్ సెంటర్ సందర్శించడం జరిగింది. దాని తర్వాత కూడా సంస్థని వారు కొటేషన్స్ ఎస్టిమేట్స్ ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది. వారు ఇచ్చిన ఎస్టిమేట్స్ మేము ప్రభుత్వానికి త్వరలో పంపబోతున్నాము. అంటే ఇప్పటివరకు ఎంత ఎస్టిమేషన్ అనేది ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఏమేమి వర్క్స్ సంబంధించి డిఫరెంట్ వర్క్స్ సంబంధించినటువంటి డిపిఆర్లు కానీ అట్లా ఏమైనా సిద్ధం చేస్తా అన్నారా, ఏం చెప్పి? ఈ మధ్యకాలంలో కూడా నుంచి దాదాపు 4 కోట్ల ఎస్టిమేట్స్ని మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో సైన్స్ సెంటర్ రెనోవేషన్స్, అదేవిధంగా క్రింద ఏర్పాటు చేయటువంటి ఎస్సీ ఎస్టీ సెల్కు చుట్టంగా ప్రహరీ గోడ నిర్మాణము, అదేవిధంగా సెంట్రల్ ఏసీస్ కోసం కోరడం జరిగింది. దీంతోపాటు ఈ యొక్క సైన్స్ సెంటర్ సంబంధించినటువంటి కొండలపైన సైంటిస్టుల బొమ్మలు వేయడానికి పెయింటింగ్ అండ్ రాక్స్ కానివ్వండి, ఈ యొక్క సైన్స్ సెంటర్లో గ్రీనరీ మరియు గ్రీనరీ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కోసము మేము కూడా నుంచి కొటేషన్ తీసుకోవడం జరిగింది. ఈ సైన్స్ సెంటర్కి సంబంధించి కొంత ల్యాండ్ కూడా ఆక్రమణకు గురైందంటారు. అవన్నీ కూడా తీసుకొని కనుక చేస్తే ఇంకా డెవలప్మెంట్ అవకాశం ఉందా? అసలు అట్లాంటిది ఏమన్నా మీరు అధికారుల దృష్టి తీసుకెళ్లారు? దాదాపుగా సైన్స్ సెంటర్కి 14 ఎకరాల చిల్లర ల్యాండ్ కేటాయించడం జరిగింది. దాదాపుగా 14 ఎకరాల ల్యాండ్ మాత్రము సైన్స్ సెంటర్ ఆధీనంలో ప్రస్తుతం ఉంది. కానీ ఈ కొండ మొత్తం కూడా సైన్స్ సెంటర్ కాదు. ఈ కొండ మొత్తం కూడా 44 ఎకరాల కొండగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
మాకు మాత్రం దీంట్లో 14 ఎకరాల పై చులుకు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇంకా అది ప్రభుత్వ పెద్దలు మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా స్థానిక ఆర్డీఓ రెవెన్యూ అధికారులను కూడా వారు ఆదేశించడం జరిగింది. ఈ యొక్క కొండ మొత్తం కూడా డిజిటల్ సర్వే చేసి ఎంత ల్యాండ్ ఎంత ఎంక్రోచ్ అయింది ఎంత ఉంది అనేది కంప్యూటరైజ్డ్ సర్వే చేసి నివేదిక అందించమని చెప్పి వారు కోరడం జరిగింది. ఇంకా ఇస్తే బాగుంటుంది అది ల్యాండ్. సైన్స్ సెంటర్కి ఇంకా ల్యాండ్తో పాటు ఇంకా కొత్త ఎగ్జిబిట్స్ కూడా ఇస్తే బాగుంటుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, జయరాం, రమేష్లతో కృష్ణమోహన్, V6 న్యూస్, సైన్స్ సెంటర్ నుంచి.